హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ కూడా చేయండి ప్లీజ్. ఈరోజు సీరియల్‌లో ప్రభావతి కామాక్షితో ఫోన్‌లో మాట్లాడుతూ "అసలు వాడట్లేదని చెప్పావు గుర్తుందా?" అని అడుగుతది. అప్పుడు కామాక్షి "హ్మ్. హ్మ్. అవును" అని అంటా ఉంటే "అదిస్తావా?" అని ప్రభావతి అడుగుతది. వెంటనే కామాక్షి "టీవీనా?" అని అనేసరికి ప్రభావతి ఏమో "అవును. అత్తయ్య గారు ఇచ్చే దాంట్లో నీకు సగం ఇస్తానులే" అని అనగానే కామాక్షి ఏమో "అలా అని కాదు" అని అంటా ఉంటే ప్రభావతి "ఇంకేం ఆలోచించకు. మంచి పెట్టెలో పెట్టి తీసుకురా" అని అంటది. అప్పుడు కామాక్షి ఆ టీవీ కొన్న బాక్స్ గూడా ఇంకా అలాగే ఉంది అని అనగానే ప్రభావతి "ఆ! మరి ఇంకేంటి? నువ్వు తెచ్చెయి. నేనిచ్చేస్తాను. అంతకంటే పెద్ద బహుమతి ఇంకెవ్వరివ్వలేరు. ఖచ్చితంగా ఆవిడ ఆ బహుమతి నాకే ఇస్తారు" అని అంటా ఉంటే కామాక్షి ఏమో "సరే సరే తెస్తాను" అని ఫోన్ పెట్టబోయేలోపు ఒక్క నిమిషం కామాక్షి బద్ధకించి మర్చిపోతావేమో" అని అడుగుతది. కామాక్షి ఏమో "మర్చిపోనులే తీసుకొస్తాను" అని అంటది. ఫోన్ పెట్టేసి రూపాయి ఖర్చు లేకుండా అత్తగారికి బహుమతి ఇచ్చి అత్తగారి నుండి పెద్ద బహుమతి కొట్టేయాలని చూస్తుంది. పోయి పోయి నాకు వదినై కూర్చుంది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అని అనుకుంటూ లోపలికెళ్తది. ఇటు ప్రభావతి ఏమో అది ఊహించుకుంటూ గిఫ్ట్ ఇచ్చేది నవ్వుకుంటూ ఉంటది. అటు సుమతి మీనాని కలవడానికొస్తది. మీనా చూసి "సుమతి ఇక్కడే ఉన్నావే రా లోపలికి" అనగానే సుమతి ఏమో "ఏం లేదక్కా. నువ్వు ఫోన్ అడిగావు గదా! ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో" అని ఫోన్ ఇస్తది. మీనా తీసుకొని "దీనిలో కెమెరా బాగా పనిచేస్తుందా?" అని అనగానే సుమతి ఏమో "చేస్తుంది" అని అంటది. అప్పుడు మీనా "ఫోటోలు, వీడియోలు బాగా వస్తాయా?" అని అడుగుతది. వెంటనే సుమతి "వస్తాయక్కా. ఎందుకలా అడుగుతున్నావు?" అని అనగానే మీనా ఏమో "అమ్మమ్మ గారి పుట్టినరోజు కదా! ఫోటోలు, వీడియోలు తీద్దామని" అని అనగానే సుమతి ఏమో "నువ్వు ఫోటోగ్రాఫర్‌లా మారిపోతున్నావనమాట" అని నవ్వుకుంటూ అంటది. అప్పుడు మీనా "తీస్తే బావుంటుందని అనిపిచ్చింది. అది సరే ఫంక్షన్ టైంకి అమ్మ, నువ్వు వస్తున్నారు కదా" అని అంటా ఉంటే సుమతి ఏమో "రాకపోతే నువ్వు ఊరుకుంటావా?" అని అంటది. అప్పుడు మీనా "మీరు కూడా ఉంటే బావుంటుందని నా ఆశ" అని అనగానే సుమతి "తప్పకుండా వస్తాంలే గానీ నిన్నొక విషయం అడుగుతాను. తప్పుగా అనుకోగా?" అని అడుగుతది. అప్పుడు మీనా "నేను తప్పుగా అనుకునే విషయం ఏముంటుంది? అడుగు" అని అనగానే సుమతి ఏమో "నేను పూలు వేద్దామని బంగారం షాప్‌కి వెళ్ళాను. అక్కడ మీరేదో కవరింగ్ నగలు తెచ్చారని గొడవ గూడా అయిందని విన్నాను. నిజమేనా?" అని అంటది. అప్పుడు మీనా "అదేదో అలా జరిగిపోయిందిలే. ఇంకేంటి విషయాలు?" అని అడుగుతది మీనా. సుమతి ఏమో "అడిగిన దానికి చెప్పక్కా. అసలు ఈ కవరింగ్ నగలు ఎక్కడి నుండొచ్చాయి?" అని అంటా ఉంటే మీనా "అదేం చెప్పనే. ఇంట్లో ఉన్న నా నగలు తీసుకొని వెళ్ళా. వాళ్ళు కవరింగ్ అంటుంటే కాదని మీ బావ కొంచెం గట్టిగా చెప్పారు. గొడవేం లేదులే" అని అంటది. అప్పుడు సుమతి "అక్కా, నీ నగలు మీ అత్తయ్య గారి దగ్గరున్నాయి. నువ్వు షాప్‌కి తీసుకెళ్ళింది గూడా ఆ నగలే అయినప్పుడు ఒరిజినల్ కాస్త కవరింగ్ ఎలా అయ్యాయక్కా? అంటే ఏదో జరిగింది. నువ్వు నిజం చెప్పట్లేదు అనిపిస్తుంది" అని అంటా ఉంటే మీనా ఏమో "ఏం జరగలేదు. నేనేం దాచట్లేదు. ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది. నువ్వు త్వరగా బయలుదేరు" అని అంటది. అప్పుడు సుమతి "అక్కా, నా దగ్గర గూడా నిజం దాస్తన్నవా?" అని అనగానే మీనా ఏమో "ఏ సుమతి, మా ఇంటి విషయాలు నీకవసరం లేదు. ఫోన్ అడిగితే తెచ్చావు. అయిపోయింది. ఇక నువ్వెళ్ళు" అని అనగానే సుమతి ఏమో చిన్న మొఖం పెట్టుకొని "పెళ్లవ్వగానే నీ ఇల్లు అయిపోయింది గదా!" అని అనగానే మీనా ఏమో "ఇది నా ఇల్లే గదా మరి! నాతో ఎక్కువ మాట్లాడిచ్చకు సుమతి. ఇంట్లో చాలా పనులున్నాయి. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళమంటున్నాను కదా! వెళ్ళు" అని అంటది. అప్పుడు సుమతి "అలాగే అక్కా వెళ్తాను" అని అనేసరికి మీనా ఏమో "ఇంటికెళ్ళాక అమ్మతో ఇవన్నీ మాట్లాడకు. ఏదో జరిగిందని కంగారు పడతది. సరేనా?" అని అనగానే సుమతి ఏమో "అలాగే అక్కా బాయ్" అని అంటది. అప్పుడు మీనా "వెళ్ళు" అని నవ్వుకుంటూ ఉంటది. ఇటు సత్యం ఇంకా వాళ్ళ అమ్మగారు హాల్‌లో నిలబడి ఉంటారు. సత్యమేమో "ఏంటమ్మా నువ్వనేది? రేపే వెళ్ళాలా?" అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ "అవునురా! నేను వెళ్ళకపోతే ఆ సుబ్బిగాడు పొలానికి నీళ్లు పెట్టడం మానేసి నిద్రపోతాడురా! పాడి ఉన్నవాళ్ళు, పంటలున్నవాళ్ళు ఇంటి నుండి కదలకూడదురా! నీకు తెలియందేముంది చెప్పు" అని అంటా ఉంటే సత్యమేమో "వచ్చినట్టే లేదు. అప్పుడే వెళ్తావా?" అని అంటారు. వాళ్ళమ్మ "వెళ్ళాలిరా" అని అంటా ఉంటే "ఈసారి ఒక 10 రోజులైనా ఉంటావనుకున్నాను" అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ "10 రోజులే? మీ ఆవిడ నా చాదస్తం తట్టుకోలేక పారిపోతుందిరా" అని నవ్వుతూ అంటది. దానికి సత్యం గూడా నవ్వుకుంటాడు. ఇద్దరు నవ్వుతా ఉంటే మీనా ఏమో ఫోన్ తీసుకొని పోయి వీడియో తీస్తది. "అమ్మ మీనా ఏం చేస్తున్నావమ్మా?" అని అడుగుతాడు సత్యం. మీనా ఏమో "ఇవాళ అమ్మమ్మ గారి పుట్టినరోజు పండగ కదా! మొత్తం వీడియో తీసి అమ్మమ్మ గారికి పంపించాలని అనుకుంటున్నా మావయ్య గారు" అని అనేసరికి సత్యమేమో "ఓహ్!" అని అంటాడు. సుశీలమ్మేమో "అవునా? నేను బాగానే ఉన్నానా? జుట్టు, బొట్టు అన్నీ బాగానే ఉన్నాయా?"
ఊరుకో అమ్మా, నా పుట్టినరోజు ఏమైనా గొప్ప? నేనేమన్నా సినిమా యాక్టర్ని అనుకున్నావా ఏంటి? అని అనగానే మీనా ఏమో మాకు సంబంధించినంత వరకు మీరే గొప్ప. ఇలా రండి అమ్మమ్మ గారు అని ఆమె ఫోటో దగ్గరికి తీసుకెళ్లి ఫ్లెక్సీ దగ్గరికి ఇలా తిరగండి అని నిలబెట్టి కొంచెం మధ్యలోకి అని అంటూ ఫోటో తీస్తుంది. సత్యం నవ్వుతూ ఉంటాడు. అక్కడికి ప్రభావతి వస్తుంది. వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకు టీ గాని కాఫీ గాని కావాలా అని ప్రభావతి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య ఇందాకలే మీనా ఇచ్చిందిలే అని అనగానే ఆహా పోనీ జ్యూస్ తీసుకురమ్మంటారా అత్తయ్య అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య ఏమీ వద్దు, మీనా ఏదో వీడియో తీయాలని అంటుంది, నువ్వు మధ్యలో దూరుతావేంటి, జరుగు పక్కకి అని అనగానే ప్రభావతి ఏమో ఆ అవునా నేను చూడనే లేదే, నువ్వు కానివ్వు మీనా అని సత్యం పక్కకెళ్ళి నిలబడుతుంది. సత్యమేమో నువ్వు ఎన్ని కుప్పు గంతులు వేసినా మా అమ్మ ఎవరికి గిఫ్ట్ ఇయ్యాలో వాళ్ళకే ఇస్తుంది అని అంటాడు ప్రభావతితో. నేనేం బహుమతి కోసం కాదులేండి, ఆవిడ పుట్టినరోజు కదా అని మర్యాద చేస్తున్నాను అంతే అని అనగానే వాళ్ళ ఆయనేమో ఇంత మార్పు నాకు జీర్ణం కాదు అని అనగానే ప్రభావతి ఆయన వైపు చూస్తుంది. అప్పుడు ఆయన అవును అని అంటూ ఉంటాడు. ఇటు మీనా ఏమో ఏదైనా మాట్లాడండి అమ్మమ్మా అని అంటది. అప్పుడు సుశీలమ్మ ఏం మాట్లాడను అని అడుగుతుంది. వెంటనే మీనా మామయ్య గారి గురించి చెప్పండి అని అనగానే సత్యమేమో నా గురించా అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో ఒరే సత్యం ఇట్రా ఇలారా ఇలా రా అని పిలుస్తుంది. మీనా కూడా రండి మామయ్య అని అంటది. వెళ్ళి నిలబడతాడు వాళ్ళమ్మ పక్కన. అప్పుడు వాళ్ళమ్మ వీడే నా ఒక్కగానొక్క కొడుకు, పేరు సత్యం అని అంటా ఉంటే సత్యం పక్కకి వెళ్ళి ప్రభావతి నిలబడి పక్కన నేను కూడా ఉన్నాను అని అంటది. వెంటనే సుశీలమ్మ ఇందులో పట్టాలిగా పక్కకు జరుగు అని అంటది. అప్పుడు మీనా నవ్వుతది. వెంటనే ప్రభావతి తీవే తీ, వీడొక బాహుబలి, ఆవిడ రాజమాత, తీ అని కోపంగా అంటది. అప్పుడు సుశీలమ్మ ఏ నువ్వు దేవసేనవా అని అనగానే సత్యం ఇంకా మీనా నవ్వుతారు. ప్రభావతి ఫీల్ అయిపోయి చిరాగ్గా మొహం పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మీనా ఏమో అమ్మమ్మ మీరు చెప్పండి అని వీడియో తీస్తా ఉంటది. అప్పుడు సుశీలమ్మ మా సత్యం నా కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడో చూడండి అని అంటా ఉంటే అక్కడికి రోహిణి వస్తుంది. మళ్ళీ నేను కూడా అమ్మమ్మ మీకోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేశాను అమ్మమ్మ అని అంటది. మీనా ఏమో రోహిణి ఇది అమ్మమ్మ గారి కోసం ప్రత్యేకంగా చేస్తున్న వీడియో, కొంచెం అడ్డు తప్పుకోవా అని అనగానే రోహిణి ఏమో అవునా క్యారియన్ అనుకుంటూ అక్కడ నుండి వెళ్తది నవ్వుకుంటూ. మీనా ఏమో అమ్మమ్మ ఇక్కడ ఎవరో ఒకళ్ళు అడ్డొస్తున్నారు, మేడపైకి వెళ్దామా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని అనగానే సత్యమేమో వెళ్ళండి అమ్మా, మీనా జాగ్రత్తగా మెట్లెక్కిచ్చు వెళ్ళండమ్మా అని అనగానే మీనా ఏమో అలాగే మావయ్య సరే అనుకుంటూ తీసుకెళ్తుంది. మేడపైకి వెళ్ళాక అమ్మమ్మ ఒక్క నిమిషం అని లొకేషన్ ఎటు బాగుందో చూద్దామని మీనా అటు ఇటు ఫోన్ అనుకుంటుంటే సుశీలమ్మేమో ఆ ఇటుకలు చూస్తుంది. మీనా ఇవి ఇటుకల్లా ఉన్నాయే, ఎందుకు ఇక్కడ ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు మీనా అదో పెద్ద కథ అని అంటా ఉంటే సుశీలమ్మేమో పిట్ట కథలా చెప్పలేవా అని అడుగుతుంది. అప్పుడు మీనా నిజం చెప్పాలంటే ఇది పిట్ట కథే. పిచ్చుక ఒక్కొక్క పుల్ల ఏరి తెచ్చి అందమైన గూడు కట్టుకుంటుంది కదా, అలా మీ మనవడు ఒక్కొక్క ఇటుక తెచ్చి ఇక్కడ గది కట్టాలని అనుకుంటున్నాడు అని అనగానే సుశీలమ్మేమో ఎందుకమ్మా ఇక్కడ గది అని అడుగుతుంది. అప్పుడు మీనా మాకు వేరుగా గది లేదు కాబట్టి మామయ్య అప్పు చేసి కట్టాలని అనుకున్నారు. ఈ వయసులో మామయ్యకి ఆ టెన్షన్స్ ఎందుకా అని మేమే వద్దన్నాం. జీవితంలో మా ఆయన రూమ్ కట్టలేడని మీ పెద్ద మనోడు ఎగతాళి చేశాడు. అప్పుడు మా ఆయన రూమ్ కట్టి చూపిస్తానని శపథం చేశాడు. అది విషయం అని అనగానే సుశీలమ్మేమో ఓహో ఈ చిలుక గోరింకలకి గూరే కరువైందనమాట. ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, నా బంగారం అమ్మి నేను కట్టిస్తానమ్మా రూము అని అంటది. అప్పుడు మీనా అది నా భర్తకి అగౌరవం అమ్మమ్మ, ఇప్పటికే మీరు మాకు ఎంతో చేశారు అని అంటా ఉంటే సుశీలమ్మేమో అది కాదు మీనా, వాడు మాత్రం అంత డబ్బు ఎలా తెస్తాడు చెప్పు అని అనగానే మీనా ఏమో పూల కొట్టు మీద లాభంతో కారు వచ్చింది, కారు మీద వచ్చే డబ్బుతో బండొచ్చింది, ఇద్దరి కష్టంతో ఒక గది రాదా అని అనగానే సుశీలమ్మేమో నా డబ్బు మాత్రం మీది కాదా మీనా అని అంటది. అప్పుడు మీనా ఈ విషయంలో మాత్రం కాదు, ఈ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల ముందు, నా తోటి కోడళ్ళ ముందు నా భర్త గౌరవం దొక్కాలంటే ఈ గది ఆయన కష్టార్జితంతోనే కట్టించాలి. వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడు అంటూ నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తాను. ఇద్దరం కలిసి గది కట్టుకుంటే ఆ తృప్తి ఆ గర్వం వేరు, లేదంటే అత్తయ్య మమ్మల్ని దెప్పి పొడుస్తూ ఉంటారు అని అనగానే సుశీలమ్మేమో మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నా మనవడిని బాధ్యత గల మనిషిగా తీర్చిదిద్దాను, ఎక్కడా వాడి మర్యాద పోకుండా కాపాడుకుంటూ వస్తున్నావు. నీకు కష్టమైతే సమయానికి డబ్బు సర్దిబాటు కాకపోతే నాకు ఒక్క ఫోన్ చేయండి, డబ్బుతో వస్తా
అని అనగానే మీనా ఏమో "ఆ అవసరం రాదులే అమ్మమ్మ, ఉండండి ఇప్పుడే వస్తాను" అని వెళ్ళి 2 చైర్లు తీసుకొచ్చి "కూర్చోండి అమ్మమ్మ" అని అంటే సుశీలమ్మ కూర్చుంటది. "ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ" అని అనగానే "ఏం చెప్పాలి మీనా" అని అంటది. అప్పుడు మీనా "మీ 75 ఏళ్ల అనుభవంలో మీకు చెప్పుకోవడానికి ఏ తీపి జ్ఞాపకాలు లేవా" అని అంటా ఉంటే సుశీలమ్మ ఏమో "తీపి జ్ఞాపకాలంటే బాల్యంలోనే ఉంటాయమ్మా" అని అనగానే మీనా ఏమో "అయితే ఆ బాల్యంలోకే వెళ్ళండి" అని ఫోన్ తీసుకొని వీడియో తీస్తా ఉంటది. సుశీలమ్మ ఏమో "అవును, ఆ పల్లెటూరు, ఆ స్వచ్ఛమైన పలకరింపులు, కల్మషం లేని ఆ స్నేహాలు, ఆ తోటలు, పొలం గట్లు అన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు నా వయసు 10, 12 ఏళ్ళు. నాకు 3 స్నేహితులుండేవాళ్ళు. సుబ్బలక్ష్మి, మేమంతా సుబ్బులు అని పిలిచేవాళ్ళం. రెండవది రాజరాజేశ్వరి, ముద్దుగా రాజీ అని పిలిచేవాళ్ళం" అని అంటా ఉంటే మీనా నవ్వుతది. సుశీలమ్మేమో "ఇంకో గడుసు పిండం ఉండేది. దాని మాట కాస్త కరువు, కానీ మనసులో ఏదీ ఉంచుకోదు. అదే సత్యవతి. సత్య అని పిలిచేవాళ్ళం. ఆ సత్య నేను కలిసి ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. ఆ ప్రేమలు వేరు, ఆ అనుబంధాలు వేరు. ఆ ఆటలు, ఆ పాటలు, గోదావరి గట్టున కట్టుకున్న ఉజ్జన గుళ్ళు, బంతిపూల తోటలు, వేణుగోపాల స్వామి గుళ్ళో పోటీలు పడి కొట్టే జయగంటలు, ఇప్పుడు అవేవీ ఉండవు" అని బాధపడుతూ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్టు పెళ్ళిళ్ళు కాగానే తలా ఒక చోటికి వెళ్ళిపోయాం. ఎవరి కాపురాలు వాళ్ళవి, ఎవరి సంసార బాధ్యతలు వాళ్ళవి. మళ్ళీ ఒకసారి జీవితంలో వాళ్ళని కలవాలని, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు కలబోసుకోవాలని ఎంతో ఆశ అని ఏడుస్తూ, కానీ ఆ ఆశ తీరేదెలా? నా ఆఖరి కోరిక తీర్చేదెవరు? అని ఏడుస్తా ఉంటది. అప్పుడు మీనా కూడా బాధపడుతూ అమ్మమ్మ అని ఓదార్స్తూ ఉంటది. ఇటు మౌనిక ఏమో గుడికెళ్తా ఉంటే వాళ్ళాయనేమో "ఎక్కడికెళ్తున్నావు" అని అడుగుతాడు. అప్పుడు మౌనిక "గుడికెళ్తున్నానండి, మీరు వస్తారా" అని అడుగుతది. వెంటనే వాళ్ళాయన "ఎందుకు? నాకు నచ్చిన భార్యనిచ్చావు. దానికి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. తన రాకతో నా జన్మ ధన్యమైందని థాంక్స్ చెప్పడానికా? లేకపోతే జన్మ జన్మలకి తనే నా భార్య కావాలని మొక్కుకోడానికా? చెప్పు, ఎందుకు రావాలి నేను గుడికి? హ్మ్. నీకేంటే, ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవర్ కూతురివి. నన్ను చేసుకొని సెటిల్ అయిపోయి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నావు. నాకు అలా కుదరలేదు కదా! ఇంకెందుకు రావాలి గుడికి? చెప్పు" అని అనగానే మౌనిక ఏమో "నేనెళ్తున్నాను. మీరు కూడా వస్తారా" అని ఒక్క మాట అడిగినందుకు ఇన్ని మాటలు అంటున్నారెందుకండి? అని అంటా ఉంటే వాళ్ళాయనేమో "సరిత, సరదా మౌనిక డార్లింగ్. నిన్ను ప్రేమగా ఏదో ఒకటి అనకపోతే నాకు తెల్లారదు, రోజూ గడవదు" అని నవ్వుతూ "నా ప్రియమైన శ్రీమతివి కదా! నాకు చెప్పకుండా నువ్వెందుకెళ్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొగుడు పర్మిషన్ తీసుకోవాలని అప్పగింతలప్పుడు మీ అమ్మా నాన్న చెప్పలేదా? నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది నీ ఇల్లు అనుకున్నావా? లేకపోతే గుడికని చెప్పి మీ ఇంటికి మీ బాలు అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావా" అని సీరియస్ గా అంటా ఉంటే మౌనిక వాళ్ళ అత్తగారు పూలు పెట్టుకుంటూ వచ్చి "మౌనిక, రెడీ అయ్యావా" అని అడుగుతది. "వెళ్దామా" అని అంటది. "మధ్యాహ్నం 12 గంటలకు గుడి మూసేస్తారు పదా" అని వెళ్తా ఉంటే మౌనిక వాళ్ళ ఆయనేమో "అమ్మా, నేను ఒకడిని ఉన్నాను అనే విషయం మర్చిపోయారా" అని అనగానే వాళ్ళ అమ్మేమో "నువ్వు కూడా వస్తావా" అని అడుగుతది. మౌనిక ఏమో "ఆయన రానన్నారు అత్తయ్య" అని అంటది. అప్పుడు వాళ్ళ ఆయన "నేను రాను అని అనలేదు. వెళ్ళేటప్పుడు నన్ను అడగాలి అని అంటున్నాను" అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో "నిన్ను అడుగుతాననే అని అందరా? నేనే బలవంతంగా ఒప్పించాను" అని అంటా ఉంటే ఆయనేమో "ఇది నీ కవరింగా" అని అంటాడు. వెంటనే వాళ్ళమ్మ "ఏదో ఒక రింగ్ అనుకోరా, పదమ్మా" అని అనగానే ఆయనేమో "ఈసారి నుండి కాలు బయట పెడితే చెప్పి నా పర్మిషన్ తీసుకొని మరీ వెళ్ళాలి" అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ "ఏంట్రా నువ్వు మరీ ఇలా తయారైతున్నావు? గుడికి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా" అని అనగానే అతనేమో "అమ్మా, ఇది మా ఇద్దరి మధ్య విషయం. నువ్వు మధ్యలో దూరకు" అని అనగానే వాళ్ళమ్మేమో "నువ్వు నా కొడుకువి" అని అంటది. అప్పుడు మౌనిక "చెప్పే వెళ్తాంలేండి" అని అంటది. అప్పుడు వాళ్ళాయన "అది నా కంట్రోల్లోనే ఉంది. నువ్వే దాన్ని నా మాట వినకుండా చేస్తున్నావు. నేను నైట్ రాను, ఫామ్ హౌస్‌కి వెళ్తున్నాను" అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మౌనిక ఏమో ఆయన మాట వింటే ఆయన అహం చల్లారుతుంది అని వాళ్ళ అత్తగారితో అంటది. అప్పుడు ఆమె "నా కడుపున ఎలా పుట్టాడో ఏంటో. గుడికి కూడా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాం. పదమ్మా, పద" అని వెళ్తారు. ఇటు మీనా ఏమో ఫోన్ చూస్తూ వస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళ మామగారు "అమ్మ మీనా" అని అనగానే "చెప్పండి మావయ్య" అని అంటది. "బాలుకి ఏమైందమ్మా" అని అడుగుతాడు. అప్పుడు మీనా "దేని గురించి అడుగుతున్నారు మావయ్య" అని అనేసరికి "మా అమ్మొస్తే వాడు ఎక్కడున్నా క్షణాల్లో ఇంట్లో వాలిపోతాడు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నా కూడా తీయడం లేదు. ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడా అని" అని అంటా ఉంటే మీనా ఏమో "ట్రిప్‌లో ఉన్నారేమో మావయ్య" అని అనగానే వాళ్ళ మావయ్య ఏమో "ట్రిప్‌లో ఉన్నా కూడా నేను ఫోన్ చేస్తే కారు రోడ్డు పక్కకు ఆపేసి మరీ
మాట్లాడతాడమ్మా. ఇప్పుడు ఎందుకు తీయడం లేదు? ఒకసారి ఫోన్ చెయ్యి అని అనగానే మీనా ఏమో అది ఆయనే మళ్ళీ ఫోన్ చేస్తారులే మామయ్య అని అంటా ఉంటే కాసేపుంటే మళ్ళీ మా అమ్మ బాలు ఎక్కడా అని అడుగుతుంది. కేక్ కట్ చేసే టైం కూడా అయింది కదా! వాడు ఏదైనా పనిలో ఉండి మర్చిపోయి ఉంటాడు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి అడగమ్మా అని అనగానే మీనా ఏమో అలాగే మావయ్య అని ఫోన్ చేస్తది. మావయ్య రింగ్ అవుతుంది అని అంటది. సత్యమేమో నేను చేసినా రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు అని అంటాడు. మీనా కూడా తీయడం లేదు మావయ్య అని అనగానే ఎందుకు ఇలా చేస్తున్నాడు? మా అమ్మ పుట్టినరోజు నాడు వాడెప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఒకవేళ ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడం లాంటిది ఏమన్నా అని అంటా ఉంటే మీనా ఏమో అయ్యో మావయ్య ఆయన అలాంటి పని చేయరు అని అంటా ఉంటది. అక్కడికి ప్రభావతి వచ్చేసి అవునవునవును ఆయన పెద్ద మద్యపాన నిషేధం చేయడానికి పోరాడుతున్నాడు. అస్సలు ముట్టుకోడు అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో ఏం మాట్లాడుతున్నావు ప్రభా అని అంటాడు. అప్పుడు ప్రభావతి నేనేం అనడం లేదు. నేను చెప్పినట్టు వాడు బాధగా ఉన్నా తాగుతాడు, సంతోషంగా ఉన్నా తాగుతాడు. ఇప్పుడు కూడా అదే పని మీద వెళ్ళుంటాడు అని అంటున్నా. వాళ్ళ నానమ్మ పేరు చెప్పి సంతోషంగా మందు తాగుతూ ఉంటాడు అని అంటా ఉంటే మీనా ఏమో అలాంటిది ఏమీ ఉండదత్తయ్య. ఆయన ఏదైనా పని మీద వెళ్ళుంటాడు. ఇప్పుడే వచ్చేస్తారు అని అనగానే ప్రభావతి ఏమో నాకు అనుమానమే అని వెటకారంగా అంటది. వెంటనే సత్యం ఇప్పుడు నిన్ను అడగలేదు కదా, వెళ్ళి నీ పని చూసుకో పో అని సీరియస్గా అంటాడు. ప్రభావతి ఏమో నేను చెప్తే మీరు వింటారా ఏంటి? రేపు పొద్దున్నే తూలుతూ వచ్చి ఇంటి ముందు పడిపోతాడు, చూస్తూ ఉండండి అని అనేసి వెళ్ళిపోతుంది అక్కడి నుండి. సత్యమేమో అమ్మ మీనా, మా అమ్మ పుట్టినరోజు నాడు ఆవిడ బాధపడేటట్టు ఏమీ జరగకూడదు అని అంటా ఉంటే మీనా ఏమో ఏమీ జరగదు మావయ్య అని అనగానే సత్యమేమో బాలు ఏమైనా మందు తాగేసి లేదులే అమ్మా మంచిగానే వస్తాడు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీనా ఏమో బాధపడుతూ తనలో తాను అమ్మమ్మ గారికి చైన్ తీసుకోలేదు అనే బాధలో ఈయన ఏమన్నా తాగేసి వస్తాడా, అలా ఏం జరగదు అని అనుకుంటూ ఫోన్ చేస్తుంది. మళ్ళీ బాలు లిఫ్ట్ చేయడు. ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఆ నకిలీ నగల విషయంలో నిజం తెలుసుకున్నారా? ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తారా? దేవుడా అలాంటిదేమీ జరగకూడదు అని దండం పెట్టుకుంటూ ఉంటది. ఇటు బాలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కారులో ఊర్లంతా తిరుగుతూ ఎత్తుకుతూ ఉంటారు. ఒక ఇంటికెళ్ళి బయటకు వచ్చేసి ఏంట్రా వీళ్ళు తెలియదు అని అంటున్నారు అని అంటాడు బాలు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు మారిపోయి చాలా సంవత్సరాలైంది అని అంటున్నారు కదరా, అందుకే తెలియదన్నారేమో అని అంటాడు. వెంటనే బాలు వాళ్ళు వేరే అడ్రస్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి అడుగుదాం రా అని అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్తారు. కారులో కూర్చోగానే ఫోన్ చూస్తాడు బాలు. బాలు ఫోన్ చూస్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమైందిరా అని అడుగుతాడు. అప్పుడు బాలు మీనా ఏంది ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేసి ఉంటది, ఫోన్ చేసి మాట్లాడు అని అనగానే బాలు ఏమో పక్కన పెట్టేసి లేదు లేదు ముందు పని అయినాక మాట్లాడొచ్చులే అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే పదా అని అంటే ఇద్దరు అక్కడ నుండి వెళ్తారు మళ్ళీ కారులో. ఇటు రవి ఇంకా శృతి సరుకులు తీసుకొని వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద మౌనికని గుళ్ళో నుండి రావడం చూస్తారు. శృతి మౌనికని చూసేసి ఏ అబ్బాయి మౌనిక అని అంటది. మౌనిక కూడా చూసి సంతోషంతో అన్నయ్య అనుకుంటూ దగ్గరికి వెళ్తది. అన్నయ్య ఎలా ఉన్నావు, బాగున్నావా వదినా అని అడుగుతది సంతోషంతో. రవి కూడా ఎలా ఉన్నావురా అని అడుగుతాడు. బాగున్నారా అండి అని వాళ్ళ అత్తయ్యని అడుగుతాడు. అందరం బాగున్నాం బాగున్నాం అని చెప్పుకుంటారు. రవి ఏమో ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. వెంటనే మౌనిక గుడికొచ్చినాం అన్నయ్య. చేతిలో ఏంటన్నయ్య అని అనగానే కేక్ అని అంటాడు రవి. అప్పుడు మౌనిక ఏంటి స్పెషల్ అని అడుగుతది. అయినా నీ బర్త్డే ఈ రోజు కాదు కదా, ఓ వదిన బర్త్డేనా అని అడుగుతది. శృతి ఏమో నో 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 మీ నానమ్మ గారి బర్త్డే అని అంటది. అప్పుడు మౌనిక మన నానమ్మ అని అనగానే రవి అవును అని అంటాడు. మన షీలా డార్లింగ్ బర్త్డే అని రవి అనగానే మౌనికేమో అవునా మన ఇంటికి వచ్చింది కూడా అని రవి అనగానే నిజంగానా, బర్త్డే పార్టీ మీరు చేస్తున్నారా అని అడుగుతది. అప్పుడు శృతి అవును మౌనిక, గ్రానీకి ఇదొక స్పెషల్ డేగా ఉండాలని చిన్న పార్టీ ప్లాన్ చేసాం అని అంటా ఉంటే మౌనికేమో నైస్ అని అంటా ఉంటే రవి ఏమో అమ్మ నీకు చెప్పలేదా అని అడుగుతాడు. అప్పుడు మౌనిక లేదు నేనే మొన్న దీపావళికి రావడం కుదరదు అని అన్నాను కదా, అందుకే చెప్పలేదేమో అని అంటా ఉంటే శృతి ఏమో ఆంటీ చెప్పకపోతే ఏంటి, ఇప్పుడు తెలిసింది కదా మనందరికీ గ్రానీయే కదా తను, నువ్వు కూడా రా, గ్రానీకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటా ఉంటే మౌనికేమో ఇప్పుడు అవ్వదులే వదినా, నేను ఫోన్ చేసి విష్ చేస్తాను అని అంటది. అప్పుడు రవి పక్కనే ఉంటున్నావు, నానమ్మ వచ్చిందని తెలిసాక కూడా నువ్వు ఇంటికి రాకపోతే ఏం బాగుంటుంది అని అడుగుతాడు. అప్పుడు మౌనిక అంటే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అదే ఆలోచిస్తున్నాను అని అంటా ఉంటే శృతి ఏమో అలాంటి పనులు ఏమైనా ఉంటే మీరు మేనేజ్ చేయండి, మా మౌనికని పంపించండి అని వాళ్ళ అత్తగారితో అంటది. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రవి ఏమో ఏంటి ఆలోచిస్తున్నావు, ఒకరోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపో అని అంటా ఉంటే శృతి కూడా మీ అత్తయ్య పర్మిషన్ తీసుకోవాలా
అని అడుగుతది. రవి ఏమో మీ ఆయన పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతా ఉంటే మౌనికేమో అలా అని కాదు అన్నయ్య అని అనగానే రవి ఏమో మరి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ చేసి మాట్లాడించనా అని అంటాడు. అప్పుడు మౌనిక అయ్యో అన్నయ్య నన్ను అంత బలవంతంగా పిలవాల్సిన అవసరం లేదు. కుదిరితే నేనే వస్తానుగా అని అంటా ఉంటే వాళ్ళ అత్తగారేమో మౌనిక వస్తుంది బాబు అని అంటది. అప్పుడు శృతి సూపర్ ఆంటీ క్విక్ డెసిషన్స్ ఇలాగే తీసుకోవాలి. చూసావా నీకంటే మీ అత్తయ్య గారే స్పీడ్ గా ఉన్నారు అని అనగానే మౌనికేమో టెన్షన్ పడుతూ ఉంటది. వాళ్ళ అత్తగారేమో నవ్వుతా ఉంటారు. అప్పుడు రవి మీరు నిజంగానే చెప్తున్నారా అని అడుగుతాడు. అవును బాబు వస్తుంది అని అనగానే మౌనికేమో అత్తయ్య అని అంటా ఉంటది. వెళ్ళమ్మా ఇంట్లో పనులు నేను చూసుకుంటానులే. మీ నాన్నమ్మ పుట్టినరోజు అని అంటున్నారు కదా అని అనగానే రవి ఏమో మీ అత్తయ్య వెళ్ళమన్నారు కదా నువ్వు ఇంకేం మాట్లాడుకో నాతో పాటు వచ్చే అని అంటా ఉంటే మౌనికేమో ఆలోచిస్తూ ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ లో అందరూ ఇంట్లో నిలబడి ఉంటారు. అక్కడికి అయ్యగారులు వస్తారు ఇద్దరు. సుశీలమ్మేమో మన ఇంట్లో పూజ ఏమైనా ఉందా అని అడుగుతది సత్యాన్ని. వెంటనే సత్యం నీకు 75వ పుట్టినరోజు ఇన్నేళ్ల జీవితం అంటే మాటలా అని అందరూ గౌరవంగా చైర్లో కూర్చోబెట్టి అయ్యగారులు మంత్రాలు చదువుతూ షష్టి పూర్తిలా చేస్తారు. సత్యం ఇంకా ప్రభావతి ఆశీర్వాదం తీసుకుంటారు. మనోజ్ ఇంకా రోహిణి అందరూ జంటలు జంటలుగా ఆశీర్వాదం తీసుకుంటారు. తరువాత అయిపోయాక మీనాని చూసి సుశీలమ్మ నీ మెడలో బంగారం ఏది అసలు నగలేసుకోకుండా ఎందుకు ఇలా ఉన్నావు ఎవరి పుట్టింటి వాళ్ళు చేయించలేదు నేను చేయించాను వెళ్ళి వేసుకోనరా అని అనగానే మీనా ఏమో పైకెళ్తది. ఇటు ప్రభావతి ఇంకా మనోజ్ కంగారు పడుతూ ఉంటారు. మనోజ్ ఏమో ప్రభావతితో మీనా నగలేసుకొని వస్తే అవి రోడ్లు గోడ్లని బామ్మ కనిపెట్టేస్తుందేమో ఏం చేద్దామమ్మా అని అంటా ఉంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.